నమస్తే, వెల్కమ్ టు లోకల్ న్యూస్. నేను శాలిని. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నగరికలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటన. ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను పంపిణీ చేసిన మంత్రి. జగన్ 5 ఏళ్ల పాలనలో యువతను డ్రగ్స్ కు బానిసలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా క్రీడా కేంద్రాలు నిరుపయోగంగా మారాయన్న ఎమ్మెల్యే. అనకాపల్లి జిల్లాలో పోరుబాట పవర్ స్టార్ ఆవిష్కరణ. కూటమి ప్రభుత్వం అరాచకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న గుడివాడ. సూర్యాపేటలోను రప్పారప్ప ఫ్లెక్సీలు హల్చల్. జగదీష్ రెడ్డి ఫ్లెక్సీలో 3.0 లోడింగ్ అంటూ రాతలు. చేర్యాలలో డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన కార్యక్రమం. పోలీసుల ఆధ్వర్యంలో 2K రన్. నల్గొండ జిల్లా నకిరేకల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. పర్యటనలో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ లబ్ధిదారులకు పట్టాల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటితో పాటు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే వేముల వీరేశం తదితరులు పాల్గొన్నారు. ఇచ్చే పంపిస్తారు. మీరెవరు లేవద్దు, మీ క్యాబిన్ లోనే మీరు ఉండాలి, మీకు అక్కడే వచ్చి ఇస్తారు. బాపట్ల జిల్లా పరుచూరులో ఎన్టీఆర్ క్రీడా వికాస కేంద్రాన్ని రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అనిమిని రవినాయుడు, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావులు ప్రారంభించారు. గతంలో 2014 నుండి 2019 సంవత్సర కాలంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో 2.25 కోట్ల రూపాయలతో నిర్మించిన స్టేడియంను గత వైసీపీ ప్రభుత్వంలో జగన్ నిర్వీర్యం చేశారని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే స్టేడియంకు మరమ్మతులు నిర్వహించడంతో క్రీడా స్టేడియంను ప్రారంభించారు. ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, షాప్ చైర్మన్ రవినాయుడు సరదాగా షెట్టిలాడారు. జగన్ 5 ఏళ్ల పాలనలో యువతను గంజాయి డ్రగ్స్లకు బానిసలు చేశారని, జగన్ పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా క్రీడా వికాస కేంద్రాలు నిరుపయోగంగా మారాయని చైర్మన్ రవినాయుడు అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్పోర్ట్స్కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందని కొనియాడారు. అనకాపల్లి జిల్లా వైసీపీ కార్యాలయంలో పోరుబాట పవర్ స్టార్ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆవిష్కరించారు. కూటమి ప్రభుత్వం 7.5 పాలనలో చేస్తున్న అరాచకాలు, అక్రమాలు, మహిళలపై అత్యాచారాలు, సూపర్ 6 పథకాలు అమలు విషయంపై పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు. యోజన విభాగానికి బాధ్యత తీసుకున్నటువంటి శ్రీనాథ్, అలాగే అనకాపల్లి మండల యోజన విభాగం బాధ్యత తీసుకున్నటువంటి హరి, అలాగే కసింకోట మండల పార్టీ యోజన విభాగం అధ్యక్షుడిగా బాధ్యత తీసుకున్నటువంటి దివాకర్, వారందరికీ కూడా హృదయపూర్వకంగా పార్టీ తరఫు నుంచి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వారు అందరికీ పరిచయం అక్కర్లేనటువంటి వారు, అందరూ పూర్వం నుంచి పార్టీ పెట్టిన దగ్గర నుంచి గడిచినటువంటి 15 సంవత్సరాలుగా వివిధ హోదాల్లో పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానంతో అనేక పార్టీ కార్యక్రమాల్లో ఈ గతంలో కూడా వివిధ హోదాల్లో పనిచేసినటువంటి సోదరులందరూ కూడా. అయితే యువజన విభాగానికి
మన పార్టీలో ఉన్నటువంటి ప్రత్యేకత, ఆ గుర్తింపు అనేటువంటిది మళ్ళీ మీకు కొత్తగా చెప్పాల్సినటువంటి పని లేదు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వై అంటేనే జగన్మోహన్ రెడ్డి గారు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అని పేరు పెట్టినప్పుడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి యువత అంటే ఎంత ముఖ్యం అనేటువంటి దానికి ఆయన పార్టీలో ఆయన పెట్టినటువంటి పేరే ఒక ఉదాహరణ అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నా. ఏదేమైనప్పటికీ ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో యువజన విభాగం తాలూకు పాత్ర పార్టీని మళ్ళీ రేపు అధికారంలో తీసుకురావడానికి, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడానికి, లేదా స్థానికంగా భారత్ని మళ్ళీ శాసనసభ్యుడిగా గెలిపించడానికి మీ తాలూకా పాత్ర చాలా ముఖ్యమైనది అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు అనకాపల్లి నియోజకవర్గంలో అనకాపల్లి నియోజకవర్గ యూత్ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. నూతనంగా ఎన్నికైనటువంటి మా అనకాపల్లి నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షులు జాజుల రమేష్ గారు, అలాగే అనకాపల్లి రూరల్ మండల యువజన విభాగం అధ్యక్షులు హరి గారు, అలాగే కసింకోట మండల యువజన విభాగం అధ్యక్షులు సోదరుడు దివాకర్, అనకాపల్లి పట్టణ యువజన విభాగం అధ్యక్షులు వేగి శ్రీనాథ్, వీళ్ళందరూ కూడా బాధ్యత ఈ రోజు నుంచి కొత్తగా బాధ్యతలు తీసుకొని నియోజకవర్గ పరిధిలో దాదాపు 1000 మందితో వాళ్ళు నూతనంగా రానున్న రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకు తెలుగు రాష్ట్రాల్లో రప్పారప్ప రాజకీయం రచ్చలేపుతుంది. సంగారెడ్డి జిల్లా నుంచి రప్ప రాజకీయం సూర్యాపేటకు పాకింది. జగదీష్ రెడ్డి పేరుతో రప్పారప్ప 3.0 లోడింగ్ అంటూ బీఆర్ఎస్ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు చర్చనీయాంశంగా మారాయి. 2028లో తాము అధికారంలోకి వస్తామంటూ సూర్యాపేట రైతు బజార్ చౌరస్తాలో వెలసిన ఫ్లెక్సీలు కలకలం రేపాయి. 2028లో తాము అధికారంలోకి వస్తామని బీఆర్ఎస్ నేతలు పుష్ప డైలాగులతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు నెట్టింట వైరల్గా మారాయి. ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వై పోలీసుల ఆధ్వర్యంలో హెల్మెట్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ శబరీష్ ఆదేశానుసారం డీఎస్పీ రవీందర్ సిఐ సూచనలతో ఈ కార్యక్రమం జరిగింది. బైక్ నడిపే ప్రతి ఒక్కరూ బాధ్యతగా హెల్మెట్ ధరించాలని పోలీసులు సూచించారు. ప్రతి ఒక్కరూ విధిగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని అన్నారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ప్రజలు తమ గ్రామాల పరిధిలో జరిగే రోడ్డు ప్రమాదాలపై వెంటనే స్పందించి తమకు సమాచారం అందించాలని సూచించారు. అలాగే యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, వాటికి అలవాటు పడి తమ జీవితాన్ని నాశనం చేసుకోకూడదని సూచించారు. నెగటివ్ హ్యాబిట్స్ని అలవాటు చేసుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తారు. చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని దూరంగా పెట్టడము, ఈయన ఏదికి పనికి రాదు, ఈయన అసలు ఎవరితో కూడా ఫ్రెండ్స్తో ఇన్వాల్వ్ అవ్వడు అనే ఒక రకంగా వాళ్ళని సపరేట్ చేసి ఎవరెవరు డ్రగ్స్ తీసుకుంటారో వాళ్ళే ఒక గ్రూప్ ఫామ్ చేసి వాళ్ళే ఒక గ్యాంగ్ లాగా వాళ్ళు ఏం చెప్తారో అదే వినే విధంగా ఒక గ్యాంగ్ ఫామ్ చేసుకునేది ఒక మెంటాలిటీ ఉంటుంది యూత్లో. బట్ దాని నుంచి మీరు ఒక నెలనో 2 నెలల్లో సంతోషంగా ఉంటారు, కానీ జీవితం మొత్తం నాశనం అయిపోతుంది. సో ఇప్పుడు ఎవరు కష్టపడతారో చదువులో కానీ ఎనీ అదర్ ఫీల్డ్లో, వాళ్ళు ఫ్యూచర్లో మీ భవిష్యత్తులో మీరు మంచిగా ఉంటారు. ఇప్పుడు ఎవరు ఈ డ్రగ్స్ కానీ చదవకుండా ఉండడము ఇలాంటి దాంట్లో ఎవరు అలవాటు పడతారో వాళ్ళు ఇప్పుడు సంతోషంగా ఉంటారు, కానీ తర్వాత లైఫ్లో అయితే 100% ఫెయిల్ అవుతారు. కరెక్టా? చక్కటి యువత డ్రగ్స్, గంజాయి వంటి మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని చేర్యాల సిఐ శ్రీను అన్నారు. సిద్దిపేట జిల్లా చేర్యాల మండల కేంద్రంలో డ్రగ్స్, గంజాయి వంటి మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం చేర్యాల పోలీసుల ఆధ్వర్యంలో 2K రన్ నిర్వహించారు. చేర్యాల గురుకుల పాఠశాలలో విద్యార్థులతో కలిసి పోలీస్ స్టేషన్ వరకు 2K రన్ నిర్వహించారు. గంజాయి వంటి మాదక ద్రవ్యాల వాడకం వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించారు.
అనంతరం ప్రజలందరూ డ్రగ్స్, గంజాయి వంటి మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి వాటి వాడకాన్ని నిర్మూలించాలని ప్రతిజ్ఞ చేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో డిఎస్సి ఉపాధ్యాయుల బదిలీ కౌన్సిలింగ్ గందరగోళంగా మారింది. డిఈఓ ఆఫీసులో డిఎస్సి 2008-1998 ఉపాధ్యాయుల బదిలీ కౌన్సిలింగ్ జరిగింది. ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి బదిలీ కౌన్సిలింగ్కు వందలాది మంది ఉపాధ్యాయులు హాజరయ్యారు. ఖాళీలన్నింటినీ చూపించాలని ఆందోళనకు దిగారు ఉపాధ్యాయులు. తాము నివాసం ఉంటే ప్రాంతానికి సమీప ప్రాంతాల్లో పోస్టింగ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం నాకు 200 కిలోమీటర్ల దూరం ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి స్టార్ట్ అయితే నేను కరెక్ట్గా 8:45, 9 o'clockకి నేనే టీచర్, నేనే హెచ్ఎం, నేనే అసిస్టెంట్, మొత్తం అన్నీ నేనేనండి. సింగిల్ టీచర్ 32,000 జీతంతో ఒక సింగిల్ టీచర్గా ఎటువంటి సెలవు ఉపయోగించుకోకుండా నేను ఈ 2 ఏళ్ళు చాలా కష్టపడ్డానండి. నాకు సీఎల్ కావాలన్నా కూడా ఎవ్వరు కూడా మండలంలో ఎంఈఓ గారి దగ్గర నుంచి సిఆర్పీల వరకు ఎవ్వరూ నాకు హెల్ప్ చేయలేదండి. మా పాప పెళ్లి టైంలో కూడా నన్ను చాలా హెరాస్ చేశారు. మీకు సెలవులు లేవు, మీరు ఎంటీఎస్ వాళ్ళు, మీరు రెగ్యులర్ కాదు అని చెప్పి మమ్మల్ని చాలా క్రిటిసైజ్ చేశారండి. అయినా కూడా మేము ఎంతో ఓర్పుగా చేశాము. ఇవాళ మా ప్లేసెస్లో నుంచి మేము కదలవుతాము అని మేము ఎవరికి చెప్పలేదు. మమ్మల్ని కౌన్సిలింగ్కి పిలవమని మేము అడగలేదు. కానీ రెగ్యులర్ వాళ్ళకి ట్రాన్స్ఫర్లలో మా ప్లేసులు చూపించి మమ్మల్ని అక్కడి నుంచి తీసేసి మళ్ళీ ఇవాళ మమ్మల్ని రోడ్డును పడేసేసారు. పోనీ రోడ్డును పడేసినందుకైనా మేమేం బాధపడట్లేదు. మంచి ప్లేసులు ఇస్తే మాకు ఇచ్చిన జీవోలో నియర్ బై రెసిడెన్స్ ఇవ్వండి, లోకల్గానే ఇవ్వండి. మాకు సపోర్టింగ్ టీచర్గా ఇవ్వాలి. రెగ్యులర్ టీచర్కి ఎంటీఎస్ అంటే ఒక సపోర్టింగ్, హెచ్ఎం కాదండి. మాకు ఆ బాధ్యతలు లేవండి. 32,000కి హెచ్ఎం ఏమో చేస్తారండి? లక్షల జీతాలు తీసుకునే వాళ్ళు చేయాలి, కానీ మాకేం అవసరం అండి? ఈరోజు మరి డిఓ గారు మీకు బదిలీల కౌన్సిలింగ్ జరుపుతామని చెప్పేసి వాళ్ళ మాకు ప్రకటన చేశారు. ఆ ప్రకటన ప్రకారం మేమందరం 265 మంది ఇక్కడికి వచ్చాం. అయితే ఈ మధ్యకాలంలో రెగ్యులర్ బదిలీలు జరిగిన తర్వాత మిగిలిన ఖాళీలు, లెఫ్ట్ ఓవర్ వేకెన్సీస్ ఏమైతే ఉన్నాయో అవి మాత్రమే చూపిస్తున్నారు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, అన్ని మండలాల్లో ఖాళీలను చూపించమని అడుగుతున్నాం. కేవలం డిఓ గారు గంపలగూడెం, చాట్రాయి, వత్సవాయి, అట్లే కలిదిండి, బంటుమిల్లి, అటెక్కడ జగ్గేపేట ఎక్కడెక్కడో చూపిస్తున్నారు. మేము అందరం కూడా కుటుంబాలు 50 సంవత్సరాలు పైబడి ఉన్నటువంటి పరిస్థితులు, అందరికి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. మాకు ఎటువంటి డిఏ కానీ హెచ్ఆర్ఏ కానీ లేవు. తప్పనిసరిగా మేము లెఫ్ట్ ఓవర్ వేకెన్సీస్ కాకుండా ప్రతి మండలంలో ఉన్నటువంటి వేకెన్సీస్ని నియర్ బై రెసిడెన్స్ ఉత్తర్వులను అమలు చేయాలి. కమిషనర్ గారు చేసినటువంటి మూర్ఖపు నిర్ణయాలను ఉపసంహరించుకొని ఇమీడియట్గా సింగిల్ స్కూల్లో సపోర్టింగ్ స్టాఫ్గా కూడా మోడల్ స్కూల్లో సపోర్టింగ్ స్టాఫ్గా నియామకం చేయాలి. సింగిల్ స్కూల్లో నియామకం చేయకూడదు. ఎట్టి పరిస్థితుల్లో హెచ్ఎం బాధ్యతలు నిర్వర్తించకుండా మాకు కావలసినటువంటి వేకెన్సీస్ని చూపించి మా కుటుంబాలకు న్యాయం చేయాలి. మాకు చాలా తక్కువ జీతాలండి. ఎటువంటి డిఏ కానీ హెచ్ఆర్ఏ కానీ లేవు. లెఫ్ట్ ఓవర్ వేకెన్సీస్ మాత్రమే చూపిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి వాటిని మేము వ్యతిరేకిస్తున్నాం. మేము 25 సంవత్సరాలుగా ఈ ఉద్యోగం లేక నష్టపోయాం. మా కోర్టు తీర్పులు అనుకూలంగా మాకు ఇచ్చినప్పటికీ ట్రిబ్యునల్, హైకోర్టు, సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళాం. మాకు న్యాయం జరగల. గత ప్రభుత్వం దయతలిచి మాకు ఎంటీఎస్గా ఇచ్చింది. సరే, ఆ చాలని జీతాలతోనే చేసుకుంటున్నాం. మొట్టమొదటి మాకు అపాయింట్మెంట్ ఇచ్చినప్పుడు దగ్గరలోనే ఇచ్చారు. తర్వాత ఏం జరిగిందో ఏంటో మాకు తెలియదు, కానీ దూర ప్రాంతాలకు విసిరేసినట్టుగా మమ్మల్ని విసిరేశారు. మేము చేస్తున్నది 32,470 రూపాయలకి చేస్తున్నాం. గంపలగూడి వెళ్ళాలంటే 200 కిలోమీటర్లు వెళ్ళి అయిలంటే ఛార్జీలకి అయిపోతున్నాయి. ఇంకా జేబులో పెట్టుకోవాల్సి వస్తుంది. దయతో మేము గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ, మన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి కానీ, కమిషనర్ కానీ, పై అధికారులకు మేము ఒకటే విన్నవించుకునేది, దయతో మేము ఉంటున్న ప్లేసులకి దగ్గరలో నియరెస్ట్ ప్లేసుల్లో మాకు పోస్టింగ్ ఇవ్వండి. ఎందుకంటే ఇది వరకు అట్లా కల్పించారు, క్రియేట్ చేశారు ఆ పోస్టుల్ని, అలా ఇచ్చారు మాకు సూచనలు. దయతో అలా చేసి మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా. ఈ కొద్ది సంవత్సరాలు చాలామంది 1 నెల 2 నెలలు చేసుకొని రిటైర్ అయిపోయారండి. కాకినాడ జిల్లా పిఠాపురంలో జనసేన నాయకులు ఆందోళన చేపట్టారు. నిన్న జరిగిన యోగా కార్యక్రమంలో రెనడం ఫారెస్ట్ పేరుతో ఉన్న ఖాతా నుంచి వైజాగ్లో యోగా చేస్తూ రిలాక్ అవున్న డీసీఎం అంటూ అభ్యంతరకర పోస్ట్ పెట్టారు. ఈ పోస్టుపై జనసేన శ్రేణులు మండిపడుతున్నారు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అవమానపరిచే విధంగా ఉందని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ పిఠాపురం పోలీస్ స్టేషన్లో జనసేన నాయకులు ఫిర్యాదు చేశారు. మహబూబాబాద్ జిల్లాలో మొలకలు తిని 9 మంది నర్సింగ్ విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. జిల్లాలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాల విద్యార్థినులు 9 మంది మొలకలు తిని తీవ్ర కడుపు నొప్పి రావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ప్రమాదమేమీ లేదని స్పష్టం చేశారు వైద్యులు. 4-5 కూడా స్టమక్ పెయిన్ వచ్చింది, ట్రీట్మెంట్ కూడా జరుగుతుంది. సో ప్రస్తుతానికి ఏంటంటే అబ్జర్వింగ్ కాలేజ్ నుంచి దాదాపు ఒక 4-5 పేషెంట్స్ రావడం జరిగింది. స్టూడెంట్స్ జీజేహెచ్ మైబాద్ గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్కి. వాళ్ళు తీసుకున్న ఫుడ్ ఇండైజెషన్ అవ్వడం వల్ల స్టమక్ పెయిన్ దాదాపు 4-5 కూడా స్టమక్ పెయిన్ వచ్చింది, ట్రీట్మెంట్ కూడా జరుగుతుంది. సో ప్రస్తుతానికి ఏంటంటే అబ్జర్వేషన్లో పెట్టి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. అందరూ ప్రస్తుతానికి అందరూ స్టేబులే ఉన్నారు, అంత సివియర్గా ఏమీ లేదు. దాదాపు వాళ్ళు వచ్చి 1 అవర్ అట్లయితుంది, 1.5 అవర్ అట్లయితుంది. ఆన్ టైమ్ ఓన్లీ ట్రీట్మెంట్ గోయింగ్ ఆన్ వెళ్తుంది. ఓవరాల్గా 9 మెంబర్స్ కాలేజ్ నుంచి దాదాపు. ఖమ్మం జిల్లా మనుగురు గాంధీ బొమ్మ సెంటర్లో బూర శ్రావణి అనే వివాహిత తన కొడుకుతో సహా ఇంటి ముందు నిరాహార దీక్షకు దిగింది. తన భర్త తనను వదిలించుకోవాలని చూస్తున్నాడని, తనకు ఎలాగైనా న్యాయం చేయాలని శ్రావణి వేడుకుంటుంది. నాకు ఇద్దరు అబ్బాయిలు గత 3 సంవత్సరాల నుంచి మాకు ఇద్దరికి గొడవలు జరుగుతూ ఉన్నాయి. అసలు ఇప్పుడు తను నన్ను వద్దంటున్నాడు. పిల్లల పరిస్థితి ఏంటి? పిల్లగాడుని కూడా, చిన్న అబ్బాయి కూడా నా దగ్గర ఉంటున్నాడు, పెద్ద అబ్బాయి వీళ్ళ దగ్గర ఉంటున్నాడు. నేను ఇంటికి వస్తే వద్దంటున్నాడు. మరి నలుగురిలోకి రాడంట, నలుగురిలో ఏం చెప్పాడంట, నలుగురు కూడా ఇక్కడికి రావద్దంట, పెద్ద మనుషులు వద్దంటున్నారు, నన్ను వద్దంటున్నాడు. దానికి కారణం చెప్పమంటే చెప్పట్లేదు. ఆల్రెడీ ఇంతకుముందు పోలీస్ స్టేషన్లో కూడా నేను కంప్లైంట్ ఇచ్చాను. కేసు పెట్టుకొని నేను జైలుకి వెళ్తాను, నేను ఏదైనా చేస్తా కానీ నువ్వు నాకు వద్దు అనేసి మాట్లాడుతున్నాడు. ఆ వద్దనడానికి మరి నా పరిస్థితి ఏంటో నాకు అర్థం కావట్లేదు. నేను ఇక్కడికి వచ్చినప్పుడల్లా నన్ను చూసి పారిపోతున్నారు, నన్ను ఇంట్లోకి కూడా రానియట్లేదు. నైట్ కూడా నేను వచ్చినప్పుడు ఇంతకుముందు అట్లనే గేట్కి లాక్ చేసుకొని వెళ్ళారు. నైట్ కూడా నేను వస్తే పవర్ కూడా కట్ చేశారు, గేట్కి లాక్ చేసుకొని. ఇంట్లో వాళ్ళు ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోయారు, మా బాబుని కూడా తీసుకొని వెళ్ళిపోయారు. చిన్న బాబు నేను మాత్రమే ఇక్కడ ఉన్నాము. మరి మా పరిస్థితి, మా పిల్లల పరిస్థితి, మా ఆయన నన్ను ఎందుకు వద్దంటున్నాడు? ఆ కారణం. మనుగురు మండలం గాంధీ బొమ్మ సెంటర్లో నివాసం ఉంటున్న బూర తేజ్ అనే వ్యక్తికి భార్య, 2 పిల్లలున్నారు. వారి వివాహమై 8 ఏళ్ళు అవుతుంది. కొన్నాళ్ళ నుంచి తనను వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం బింగినపల్లి ఎస్టీ కాలనీలో 5 స్టార్ ఫైనాన్స్ రికవరీ ఏజెంట్స్ అరాచకం బట్టబయలైంది. ఒక కుటుంబం కొన్ని నెలల క్రితం కుటుంబ పోషణార్థం 5 స్టార్ ప్రైవేట్ లోన్ ఏజెన్సీలో 2,50,000 అప్పు తీసుకోగా వారి అకౌంట్లోకి కేవలం 1,70,000 మాత్రమే జమ అవగా అప్పటి నుండి ప్రతి నెల వారు వాయిదా మొత్తం చెల్లిస్తున్నారు. గత 2 నెలలుగా అనారోగ్య సమస్యలతో వాయిదాలను చెల్లించినందున 5 స్టార్ రికవరీ ఏజెంట్స్ ఇంటికి వచ్చి దుర్భాషలాడి వారిని దౌర్జన్యంగా ఇంటి నుండి బయటకు గెంటేశారు. ప్రైవేట్ లోను రికవరీ ఏజెంట్స్ ఆగడాలు మరీ శృతిమించిపోయాయని, వీరి ఆగడాలకు అడ్డుకట్ట వేసి బడుగు జీవులను కాపాడాలని పలువురు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. నేను 5 స్టార్లో తీసుకున్నా. 5 స్టార్లో తీసుకుంటే ఇది 50,000 అని చెప్పారు. మాకు 1,70,000 పడ్డాయి మా కొడుకు అకౌంట్లో. కానీ 1.5 సంవత్సరం మేము కట్టుకుంటానే ఉన్నాం. కానీ ఏదంటే మొన్న కూడా 7,000 చిల్లర కట్టాం. కట్టినా కూడా మళ్ళీ తాళం తీయమంటే మేము తీయమన్నారు తాళం. మేము తీయం, బయటకు నడవండి, మీకు ఈ చోటు లేదు, ఇల్లు లేదు, మీకేమీ లేదు సార్. ఆ 2 రోజుల వరకు మీకు బాధ్యత అంటే ఎక్కడ మీరు బయటకు నడవండి, మీరు దొడ్లో కూడా ఉండటానికి లేదు. లాయర్. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని ముస్తఫాపూర్ గ్రామ శివారులో మట్టి దంద యథేచ్ఛగా కొనసాగుతుంది. ప్రభుత్వం హరితహారాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని చెట్లను పెంపకం చేస్తుంటే వాహనాల యాజమాన్యం మాత్రం వనాన్ని మొత్తం శూన్యం చేస్తూ దాదాపు 1000 సంఖ్యలో చెట్లను ఎటువంటి అనుమతులు లేకుండా నరికేయడం జరిగింది. 2016లో మిషన్ కాకతీయ పథకంలో భాగంగా అప్పటి హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ బాబు నాయకత్వంలో జాలకుంటను ఏర్పాటు చేశారు.
కానీ ఎటువంటి అనుమతులు లేకుండా కుంటాను మొత్తం మాయం చేసిన తీరు ఆశ్చర్యానికి గురి చేస్తున్న వైనం. అనుమతి లేకుండా అక్రమంగా మట్టి కొడుతున్న ముస్తాఫుల్లా ఒక జేసీ ఇటాచి ఒక టిప్పర్ పట్టుకున్నా, ఇంకో టిప్పర్ కూడా ఉన్నది. నడిచే టిప్పర్ తాళం, నడిచే ఇటాచి తాళం తీసుకొని వచ్చిన 2 లోడ్ బండ్లు తీసుకొచ్చి స్టేషన్లో పెట్టిన. ఫీల్డ్ మీద ఎన్ని బండ్లు ఉన్నాయి మొత్తం? ఫీల్డ్ మీద 2 ఇటాచి ఒక టిప్పర్. మీ డిజిగ్నేషన్? అనంతపురం జిల్లా గుంతకల్లో దారుణం జరిగింది. పామిడిలో రాజేశ్వరి అనే 28 ఏళ్ల యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. రాజేశ్వరి మృతికి ఉప్పర్ భాస్కర్ అనే వ్యక్తి కారణమంటూ తల్లిదండ్రులు బంధువులు ఆరోపిస్తున్నారు. రాజేశ్వరి హత్యకి బాధ్యుడైన భాస్కర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాబట్టి మేము కూడా ఎప్పుడైనా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అంటే చాలా గౌరవం ఇస్తాము. సార్ వచ్చాడు ఇంట్రాగేషన్ చేస్తున్నట్టు కానీ దీని మీద డిఎస్పీ గారికి కానీ ఎస్పీ. ఇది వాల్టీ లోకల్ న్యూస్. కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.